అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్య ట్యుటోరియల్స్. నా పేరు దివ్య. ఇదివరకు మన ఛానల్లో తెలుగు, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అందులో ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనకు మార్క్ మిస్ అవ్వకుండా ఉంటుంది, అండ్ రివిజన్కి కూడా ఎలా రెడీ చేసుకోవాలి. మనం ఫస్ట్ టైం నుండి ప్రిపేర్ అవుతున్నప్పుడే రివిజన్కి ఎలా రెడీ చేసుకుంటూ ఫాస్టెస్ట్ రివిజన్, ఫాస్టెస్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే టిప్స్ కూడా అందులో నేను షేర్ చేస్తూ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవన్నీ కూడా తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ చూడబోతున్నాము. ఇంగ్లీష్ నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను అనేది మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఫాలో అవ్వండి, లేదంటే మీకు నచ్చిన స్ట్రాటజీ, మీకు సూట్ అయ్యే స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. జస్ట్ నా వే ఆఫ్ రీడింగ్, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది మాత్రమే ఇందులో చూపిస్తున్నాను. అండ్ దీనికి నేను టెట్ అండ్ డిఎస్సికి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది కదా. నేనైతే డిఫరెంట్ బుక్స్ అయితే ఏమీ చూస్ చేసుకోలేదు. ఇది ఒక్కటే మెటీరియల్ చూస్ చేసుకున్నాను. నేను టెక్స్ట్ బుక్స్ కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంగ్లీష్ సిలబస్ ప్రకారం చూస్తే మనకి గ్రామర్ పార్ట్స్ని మాత్రమే ఇచ్చారు. టెట్లో 15 టాపిక్స్, డిఎస్సిలో 19 టాపిక్స్, అలా టాపిక్స్ మాత్రమే గ్రామర్ టాపిక్స్ ఇచ్చారు. కాబట్టి నేను టెక్స్ట్ బుక్స్ సైడ్ వెళ్ళలేదు. అండ్ మిగతా సబ్జెక్ట్స్కి నేను ఫోన్లో పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకున్నానని చెప్పాను కదా. ఇంగ్లీష్కి నేను అలా పీడిఎఫ్స్ కూడా నేను అసలు డౌన్లోడ్ చేసుకోలేదు. అండ్ ఆఫ్లైన్లో కూడా నేను బుక్స్ అసలు వాడలేదు. సో నేను ప్రిపేర్ అయింది కేవలం బయట దొరికిన ర్యాండమ్ మెటీరియల్ మాత్రమే చూస్ చేసుకున్నాను. ఈ మెటీరియల్ నుంచి మాత్రమే నేను చదువుకున్నాను. ఇది ఒకటే కాకుండా యూట్యూబ్లో నాకు ఇందులో ఏదైనా మిస్ అయింది, ఇది నాకు అర్థం కావట్లేదు, లేకపోతే అంత టైం లేదు, ఫాస్ట్గా ఒక పాయింట్ని అర్థం చేసుకొని దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాను అనిపించినవి యూట్యూబ్లో క్లాసెస్, ర్యాండమ్ క్లాస్, ఇంకా ఇది అది అని ఏం లేదు. 2-3 క్లాసెస్ చూసి ఎవరు బాగా చెప్పారు అంటే ఆ పర్టికులర్ టాపిక్ని ఎవరు బాగా కవర్ చేశారు అని అనిపిస్తే వాళ్ళ నుంచి 2 టాపిక్స్ లైన్స్ రాసుకోవడం ఎక్కడో ఒక దగ్గర, అంతే తప్ప పర్టికులర్ నోట్స్ అలా ఏమీ చేయలేదు. నేను ఎలా చదివానో చూద్దాం ఒకసారి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏముంటుంది? నౌన్, ప్రొనౌన్స్, ఇంతే కదా. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్, అడ్వర్బ్ కొన్ని డిఫరెన్సెస్ ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకొని కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత మనము ఎగ్జాంపుల్ బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏదైనా కూడా ఇంగ్లీష్లో కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోకముందే మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమీ కూడా యూజ్ ఉండదు. కాబట్టి మీరు ఏదైనా కూడా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అది ఏ టాపిక్ అయినా పర్వాలేదు. ఇంగ్లీష్లో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ బిట్స్ చేయండి. అండ్ నేను టైం టేబుల్ వీడియోలో మీకు సజెస్ట్ చేశాను, ఇంగ్లీష్ని ప్రతిరోజు కూడా చదవాలి. ఒక వారం రోజుల్లో ఇంగ్లీష్ కంప్లీట్ చేసేయాలి, లేదంటే ఒక 10-15 డేస్లో ఇంగ్లీష్ కంప్లీట్ చేసేయాలి. అలాంటిది అసలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎప్పుడు గుర్తు ఉంటూనే ఉండాలి. మనకి ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆ పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ ఇంగ్లీష్ నేను కేటాయించాను. మీకు టైం టేబుల్లో చూడండి. సో ఇంగ్లీష్ అయితే నేను కూడా ప్రతిరోజు కూడా చూశాను. అలానే నాకు కంప్లీట్ అయింది అండ్ ఈజీగా అనిపించింది. పర్టికులర్గా ఇన్ని డేస్ చదవాలి ఇంగ్లీష్ కానీ నేను అసలు పెట్టుకోలేదు. దీనికి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా అంతే. దీన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం అంతే. ఇది ఈజీగానే ఉంటుంది. టెన్సెస్ విషయానికి వస్తే టెన్సెస్ కూడా మనకు చాలా పెద్దగా ఇస్తారు. 12 ఉంటాయి కదా టోటల్గా. ఈ 12ని కూడా మనకు చాలా పెద్దగా ఇస్తారండి. 12 ఉంటాయి టోటల్గా. ఇంత పెద్దగా ఇచ్చేసరికి మనకు అబ్బా ఏంటిది అంత పెద్ద టాపిక్ అని అనిపిస్తుంది. సో ఆ 12ని మనకు ఉంటుంది కదా ఇలా, దీనికి ఒక ఫార్ములా లాగా ఉంటుంది కదా, అవన్నీ కూడా ఒక దగ్గర ఇలా రాసేసుకొని అండ్ హింట్ వర్డ్స్ ఉంటాయి ఇక్కడ ఇస్తారు వీళ్ళు. హింట్కి ఏం వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది, అలాంటి వర్డ్స్, కీవర్డ్స్. ఇలా కీవర్డ్స్ని ఒక్కసారి చదువుతున్నప్పుడు చూసి వీటిని ఇలా ఇలా రాసి పెట్టుకుంటే మనకు ఈజీగా ఎప్పుడైనా ఎగ్జామ్కి ముందు వరకు కూడా ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇలా వస్తుంది. ఇలా ర్యాండమ్గా ఒక దగ్గర రాసుకున్నాను నేను, చూసుకుంటే గుర్తుంటాయి ఈజీగా అనేసి. మిగతా అన్నీ కూడా వీటికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా నేను డీప్గానే చదివాను. ఈ బుక్లో ఇచ్చినవన్నీ కూడా చదివాను అండ్ బిట్స్ కూడా నేను ప్రాక్టీస్ చేశాను.
ఇందులో ఇచ్చిన బిట్స్ ప్రాక్టీస్ కొన్ని చేశాను. కొన్ని ఏమో యూట్యూబ్లో మనకు ర్యాండమ్గా ఇస్తారు కదా, ఏదైనా లేదంటే గూగుల్లో అయినా కూడా ఊరికే టెన్సెస్ అలా ప్రాక్టీస్ చేయడం అంతే. మరి ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వలేదు టెన్సెస్కి, కొంచెమే ప్రాక్టీస్ ఇచ్చాను. అండ్ ఆర్టికల్స్కి కూడా ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వలేదు, బట్ కాన్సెప్ట్ ఏంటి అనేది మాత్రం ఒక క్లియర్ కట్గా అర్థం చేసుకున్నాను. ఇంగ్లీష్లో ఏది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, దేనికి తక్కువ ప్రాక్టీస్ చేయాలి, లేదంటే దేన్ని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది అనేవి కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా హెవీ ప్రాక్టీస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హెవీ ప్రాక్టీస్ ఇచ్చే టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసిన టాపిక్స్ కూడా నేను మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా నేను ఆర్టికల్స్కి రూల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాను. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ కూడా రూల్స్ అయితే కరెక్ట్గా తెలుసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా వేటికి ఆర్టికల్స్ రావు, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. మనకి ఆర్టికల్స్ దేనికి వస్తాయన్న దానికంటే దేనికి రావోనే తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎక్కువ ఆర్టికల్స్ విషయంలో. వీటిని కూడా ప్రాక్టీస్ చేశాను, ఇందులోనే ప్రాక్టీస్ చేశాను. బయట అయితే ఏం ప్రాక్టీస్ చేయలేదు ఆర్టికల్స్కి. అండ్ ప్రిపోజిషన్స్కి కూడా అంతే. ప్రిపోజిషన్స్ కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్ కూడా మనము కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇందులో మనకి రూల్స్ అనేవి అక్కడక్కడ ఇస్తారు, దాని కింద ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కాబట్టి వెంటనే రివిజన్ టైంలో చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇలా రిపోర్టెడ్ స్పీచ్కి ఇలా రాశాను. అంటే దేనికి నేను ఎక్కువ చూస్తేనే గుర్తుంటుంది అనేవి మాత్రమే ఇలా రాసుకున్నాను తప్ప ప్రతి టాపిక్ని కూడా ఇప్పుడు తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ రాశాను కదా సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని, అలా రాయకుండా నా ప్రిపరేషన్కి తగ్గట్టుగా నేను ఇలా రాశాను అన్నమాట. సో రిపోర్టెడ్ స్పీచ్ చూడండి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఎలా చేంజ్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా చేంజ్ అవుతుంది, ఇవి ఇటు నుండి ఇటు ఎలా చేంజ్ అవుతాయి, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ ఎలా చేంజ్ అవుతాయి. సో సేస్ ఏమవుతుంది, అక్కడ సేస్ దట్ అవుతుంది, విల్ సే టు ఏమవుతుంది. సో ఇవి ఈ రకమైన చేంజెస్ ఏ స్టేట్మెంట్స్కి, ఏ సెంటెన్సెస్కి వస్తాయి. అండ్ ఇది కూడా ఎలా చేంజ్ అవుతుంది, ఇవి దీనికి టు వస్తుందా రాదా, టు ఎప్పుడు వస్తుంది, ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఎలా వస్తుంది, నెగిటివ్ సెంటెన్సెస్కి, పాజిటివ్ సెంటెన్సెస్కి టు వస్తుంది కదా, సో నెగిటివ్ సెంటెన్సెస్కి నాట్ టు అని వస్తుంది. ఇలా నేను ఒక ఫార్ములాస్ లాగా, మనం మ్యాథ్స్లో ఫార్ములాస్ అన్నీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసుకుంటాం కదా, ఇంగ్లీష్లో కూడా ఇలాంటి వాటిని నేను ఒక దగ్గర గ్యాదర్ లాగా చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ, ప్రాక్టీస్లో నాకు ఎక్కడైనా డౌట్ వస్తే ఈ బుక్ ఓపెన్ చేసి చూడకుండా నేను ఈ బుక్ ఓపెన్ చేసి చూసాను అనమాట. అంటే ఇందులో రాసిన వాటిని ఈ బుక్ ఓపెన్ చేస్తే ఓకే పాస్ట్ పర్ఫెక్ట్కి చేంజ్ అనేది ఉండదు, మళ్ళీ పాస్ట్ పర్ఫెక్టే వస్తుంది కదా. సో ఓకే, అలా ఏమైనా రాంగ్ చేస్తే ఎలా చేశాను. సో ఇంటరోగేటివ్ WH క్వశ్చన్స్లో కంజంక్షన్ అనేది ఉండదు. ఇక్కడ ఇఫ్, వెదర్ ఇట్లా రాసాం కదా, వీటికి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అలా ఉండదు అన్నమాట. సో ఎలా వాడుతున్నాము అనేది ప్రతి పాయింట్ కూడా ఇట్లా రాసుకున్నాను అనమాట. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా అలానే రాశాను. బుక్లో మనకి ఏ టాపిక్ కంటిన్యూ అవుతుందో చూద్దాము. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా నేను అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా షార్ట్కట్గా రాసుకున్నాను అంతే. ఇది మొత్తానికి చదవలేదని కాదు, ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఇదంతా కూడా క్లియర్గా ప్రతి లైన్ టు లైన్ చదువుతూ క్లియర్గా అర్థం చేసుకొని దీన్ని ఇన్ని పేజెస్ మళ్ళీ రివిజన్ చేయడము అనేది మనకి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి వీటిని ఇలా చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇందులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 5 మోడల్స్ ఉంటాయి మనకి. యాజ్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, కంపారేటివ్ డిగ్రీలో పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్లో యాజ్ వస్తే కంపారిటివ్లో నాట్ దాన్ అనేది వస్తుంది. అండ్ పాజిటివ్లో నాట్ సో యాజ్ వస్తే కంపారిటివ్లో దాన్ మాత్రమే వస్తుంది. అండ్ పాజిటివ్ డిగ్రీలో నో అదర్ సో యాజ్ వస్తే కంపారిటివ్లో ఏ వర్డ్ వస్తుంది, సూపర్లేటివ్లో ఏ వర్డ్ వస్తుంది. ఇవేనండి కీవర్డ్స్ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. ఈ కీవర్డ్స్ని నేను ఇలా రాసుకున్నాను అన్నమాట. అంటే వెరీ ఫ్యూ వచ్చినప్పుడు కంపల్సరీ దాన్ మోస్ట్ అదరే వస్తుంది మనకు కంపారేటివ్ డిగ్రీలో, అండ్ వన్ ఆఫ్ ది అనే వస్తుంది మనకు సూపర్లేటివ్ డిగ్రీలో. సో ఇలా నేను కీవర్డ్స్ని
డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి రాసుకొని ఈజీగా అండర్స్టాండ్ అయ్యాను అన్నమాట. అండ్ నెక్స్ట్ కండిషనల్స్ కూడా ఇక్కడ మనకు కండిషనల్స్ ఇచ్చారు కదా, సింటాక్స్. ఆ సింటాక్సెస్ని మాత్రమే చూస్తూ వెళ్ళాను. మీరు చూడండి, ఎగ్జాంపుల్స్ ఏవి కూడా నేను ప్రాక్టీస్ చేయలేదు. ఈ సింటాక్స్ ఉంది కదా, సింటాక్స్లో ఇఫ్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ విల్ ఇలా వస్తుంది. సో జస్ట్ నేను సింటాక్సెస్ మాత్రమే చూస్తూ వెళ్ళాను. అవి నాకు గుర్తున్నాయి, నాకు సరిపోయినట్టుగా అనిపించింది కాబట్టి నేను ఇవేవి ప్రాక్టీస్ చేయలేదు. మీరు మాత్రం ప్రాక్టీస్ చేయండి. అండ్ రిలేటివైజేషన్ అనేది నాకు ఒక కొత్త టాపిక్ లాగా అనిపించింది. దాదాపుగా నా ప్రయత్నం నేను చేశాను దీన్ని అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా గుర్తున్నంత వరకు అయితే ఎగ్జామ్లో రాయాలి అని అనుకున్నాను తప్ప ఎక్కువ శ్రమ పడలేదు. ఎందుకంటే నాకు ఇది సరిగ్గా అర్థం అవ్వలేదు కాబట్టి. నేను మీకు చెప్పాను కదా, ఏదైనా అర్థం అవ్వకపోతే పూర్తిగా వదిలేయకుండా అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అర్థం అయినంత వరకు ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ అట్లీస్ట్ చేయొస్తుంది కదా, అట్లీస్ట్ గెస్ అయినా చేయొస్తుంది 50-50. అదైతే అలానే చేశాను. అండ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ కూడా ఇక్కడ రాసాను చూడండి. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో కూడా మోడల్స్ ఉంటాయి. 7-8 మోడల్స్ రాసాను నేను. ఈ 8 మోడల్స్ కూడా నేను ఇవే చూసుకున్నాను. వీటిని బట్టి నేను ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాను అన్నమాట. ఇదంతా కూడా ప్రతి పాయింట్ కూడా నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న తర్వాత షార్ట్ కట్గా నాకు వెంటనే చూసుకోవడానికి ఇలా రాసుకున్నాను. సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఫ్రేజ్ అండ్ మెయిన్ క్లాస్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్లో ఎలా ఉంటుంది, 2 మెయిన్ క్లాస్లు ఉంటాయి. సో సింపుల్ సెంటెన్స్, అడ్జెక్టివ్, నౌన్ ఎలా వస్తే ఏం రాయాలి అనే ప్రతి మోడల్ కూడా నేను మోడల్కి ఒక్కొక్కటి ఇలా రాసుకున్నాను అన్నమాట. వీటినే చూసుకున్నాను నేను. ఒక మ్యాథ్స్కి ఫార్ములాస్ ఎట్లా రాసుకుంటామో అలా 8 మోడల్స్ లాగా రాసుకొని వీటిని చూస్తూ రివిజన్ టైంలో వీటిని గుర్తు చేసుకున్నాను అన్నమాట, అంతే. అండ్ నెక్స్ట్ క్లాజెస్ కూడా అర్థం చేస్తూ వెళ్ళాను. వీలైనంత వరకు అర్థం చేసుకొని గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజల్ వర్బ్స్కి ఎక్కువ కష్టపడలేదండి. ఇవి మనకి కొంచెం ఐడియా అనేది ఉంటుంది కదా. 2 వర్డ్స్ కలిసి మనకు అదర్ మీనింగ్ వస్తుంది. డిఫరెంట్ అర్థాలకి 2 కలిపితే వేరే మీనింగ్ వస్తుంది కదా. వాటిని అన్నీ కూడా అర్థం చేసుకుంటూ వెళ్ళాను. ఒక 4-5 సార్లు అయితే చదివాను వీటన్నిటిని నేను. దాదాపుగా గుర్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇడియమ్స్ ఎలా చదివాను అనేది ఇది వేరే అన్ని టాపిక్స్ చెప్పిన తర్వాత చెప్తాను నేను. అండ్ యూజెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఒకసారి అర్థం చేసుకుంటూ వెళ్ళాను. దీనికైతే పెద్దగా అసలు నేను కష్టపడలేదు. ఒక్కసారి అసలు ఫ్రేజెస్ అంటే ఏంటి అని అర్థం చేసుకున్నాను. దానికి అసలు ప్రాక్టీస్ కూడా నేను చేయలేదు. రీడింగ్ ఆఫ్ కాంప్రహెన్షన్స్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఎందుకంటే అది పెద్ద టఫ్ ఏం అనిపించదు కదా మనకి. అందులోనే దాదాపుగా ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ పేరాగ్రాఫ్ రైటింగ్, కాంపోజిషన్లో పేరాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే, ఎక్స్పాన్షన్, ప్రెసిస్, లెటర్ రైటింగ్, మెసేజ్, నోటీస్ అండ్ ఆర్టికల్స్ అండ్ రిపోర్టెడ్ రైటింగ్, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తూ వెళ్ళాను అన్నమాట. ఎందులో ఏముంటాయి, లెటర్కి ఎక్కడ ఏమొస్తుంది, సబ్స్క్రిప్షన్ ఎక్కడ, సూపర్స్క్రిప్షన్ ఎక్కడ, బాడీ ఆఫ్ ద పార్ట్, హెడ్డింగ్, డేట్, సైన్ ఏవి ఎలా రాస్తాం, వాటి రూల్స్ ఏంటి, ప్రిసిస్ రైటింగ్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకున్నాను. నోటీస్ రైటింగ్ రూల్స్ ఏంటి అన్నీ చూశాను. ఎస్ఏకి అయితే నేనేం పెద్దగా చూడలేదు. అంటే ఏవి ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలో వాటినే చదివాను. కానీ నాకు ఇదంతా ఎందుకు, కొంచెం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కొంచెం మెయిన్ పార్ట్స్ ఎక్కువగా కవర్ చేద్దామన్నవి చూసుకున్నాను. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మనకు ఏది చదవాలి అని మాత్రమే తెలిస్తే సరిపోదు, దేనికి కూడా తక్కువ టైం ఇవ్వాలి అనేది కూడా తెలియాలి. సో నేనైతే అదే ఫాలో అయ్యాను. అండ్ స్పెల్లింగ్స్ చదవడానికి ట్రై చేశాను. బట్ దీనికి కూడా ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. ఒక్కసారి అసలు ఎలా ఉంది అనేది ఒక 5 to 10 minutes ఇలా చూసి వదిలేసాను అంతే తప్ప దీని ఏ ప్రాక్టీస్ ఏమీ లేదు. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అయితే 0 అండి. మొత్తానికి అసలు నేను ఏం కూడా చూడలేదు దాన్ని. యాంటోనిమ్స్ ఏదో చూడడానికి అలా ట్రై చేశానే తప్ప నాకేం వర్తి అనిపించలేదు, టైం వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఎంత చూసినా కూడా అవన్నీ
న్యూ వెకాబులరీ నాకైతే ఏం గుర్తున్నట్టు అనిపించలేదు. సో టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఇందులో నుండే వస్తాయి క్వశ్చన్స్ అని మనకేం నమ్మకం లేదు కదా. అట్లీస్ట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చదివితే మనకి ఇంగ్లీష్ అనే కాదు, వేరే సబ్జెక్ట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చదివితే ఓకే, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుండే మనకు క్వశ్చన్స్ వస్తాయి. దీని మీద టైం ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి ఒక యూజ్ అనేది అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఈ ఊరికే యాంటోనిమ్స్, సినోనిమ్స్, స్పెల్లింగ్స్ వీటికి టైం వేస్ట్ చేయడం తప్ప ఇంకేం లేదనిపించింది నాకు. హోమోనిమ్స్, సినోనిమ్స్ కూడా అండ్ ఏ ప్రాక్టీస్ చేయలేదండి. చూడండి అసలు పెన్ను కూడా లేదు వీటిలో. హోమోనిమ్స్ అంటే ఏంటి, హోమోఫోన్స్ అంటే ఏంటి, హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి, అంతే. మూడు ముక్కల్లో నేర్చుకున్నాను అంతే తప్ప దీనికి ఏం కూడా చేయలేదు. ఇంకా హోమోఫోన్స్ అవన్నీ కూడా అంతే, డెరివేటివ్స్, వర్డ్ ఫార్మేషన్ ఇదంతా కూడా ఏమీ చూడలేదు. ఊరికైనా నాకు టైం వేస్ట్ అవుతుందేమో ఇవన్నీ చూస్తే, ఎందుకంటే అంతేమీ రావు ఇవన్నీ. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే వస్తాయి, బట్ ఏది వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ నేను చూసినా కూడా నాకు ఇప్పుడు వెంటనే గుర్తుంటే అన్న నమ్మకం కూడా ఉండదు, కాబట్టి నేను చూడలేదు. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అయితే నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనిపించింది, దానికి ముందున్న మన గ్రామర్ పార్ట్ అంతా కూడా నేర్చుకుంటే మనకి ఇదంతా కూడా మనకు కవర్ అవుతుంది. అండ్ ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయాలి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, కాబట్టి తప్పకుండా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ ఆఫ్ స్పీచెస్ కూడా ఎలా చదివాను, ఈడియోమ్స్, ప్రావర్బ్స్ ఎలా చదివాను అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫిగర్ ఆఫ్ స్పీచెస్ చూడండి, నేనైతే చాలా కష్టపడ్డాను ఈ ఫిగర్ ఆఫ్ స్పీచెస్ కోసము. అండ్ నిజం చెప్పాలంటే ఒక 20-25 డేస్ నేను వదిలేసాను అసలు ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ఇది ఏం కొత్త టాపిక్ అని. తర్వాత నాకు తెలిసింది ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అంటే తెలుగులో అలంకారాలు అని. అలా తెలిసిన తర్వాత ఓహో వీటిని ఎలా చదవాలి అని నాకు అర్థమైన తర్వాత అలా చదివాను అన్నమాట. నేను చెప్తాను లాస్ట్లో. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ విషయానికి వస్తే, క్వశ్చన్ ట్యాగ్స్లో ఉండే రూల్స్ కూడా అన్నీ నేను ఒక దగ్గర రాసుకున్నాను. బిగిన్స్ విత్ కంపల్సరీ స్మాల్ లెటర్ అండ్ కామాతో డివైడ్ చేయాలి దాన్ని కంపల్సరీ మనము. టు కన్ఫర్మ్ ద ట్రూత్ వి యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ కంపల్సరీ, ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఇలా ప్రతి రూల్ కూడా క్వశ్చన్ ట్యాగ్స్కి ఉండే రూల్స్ కానీ కొన్ని మనం స్ట్రెస్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్ అవి అలా నేను నేర్చుకున్నాను అన్నమాట. ఇక్కడ హ్యాజ్ ఉంది, కాకపోతే మనం హ్యావ్తో మనము దీన్ని క్వశ్చన్ ట్యాగ్ చేస్తాము. ఎప్పుడు క్వశ్చన్ ట్యాగ్ చేస్తామంటే సంబడి అనే సింగులర్గా మనము ఉన్నప్పటికీ మనం హ్యావ్తో చేస్తాము. ఇలా కొన్ని స్ట్రెస్ చేయాల్సినవి ఉంటాయి మనకు క్వశ్చన్ ట్యాగ్లో. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రాసుకున్నాను అన్నమాట. ఇలా నోబడి ఇలా స్టార్ట్ అవుతే అసలు మనం ఎలా క్వశ్చన్ ట్యాగ్ని ఇవ్వాలి అనేది. సో క్వశ్చన్ ట్యాగ్స్ని కూడా బాగానే ప్రాక్టీస్ చేశాను నేను. ప్రావర్బ్స్ కూడా నేను ఎలా చేశానో చెప్తాను. ఇందులో అయితే నేను చూడండి, నేను అసలు జీరో ఏం కూడా నేను ఇందులో చదవలేదు. ప్రావర్బ్స్ని, ఈడియోమ్స్ని నేను అస్సలు చదవలేదు ఇందులో. పంక్చువేషన్ కూడా, పంక్చువేషన్ సింబల్స్ అంటే ఏంటి అసలు, ఆ కామాకి వాటికి సంబంధించిన క్విక్ రూల్ అలా చూస్తూ వెళ్ళానే తప్ప పర్టికులర్గా దాన్ని పట్టుకొని అయితే కూర్చోలేదు. దానికి సంబంధించిన 10 ఎగ్జాంపుల్స్ అలా చూశాను. అంటే నేను చేయగలుగుతున్నానా లేదా అసలు చూద్దాము అనేసి చూశాను అంతే. అయిపోయిందండి. ఇక్కడ నుండి మనకి ఇదే బుక్లో 3rd క్లాస్కి సంబంధించిన 4th, 5th అలా అప్ టు 10th క్లాస్ వరకు కూడా మనకి బ్యాక్ సైడ్ ఉన్న ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చారు. ఇప్పుడు నేను ఈడియోమ్స్ ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను. సో నా నోట్స్లో నేను ఏం రాసానో చూడండి. ఫస్ట్ ఏం లేదు, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇలా ఆర్డర్ ఉంటుంది కదా, క్వాలిటీ ఆఫ్ నెంబరు, షేప్, కలర్, ఏజ్, సైజ్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏ 1 టేస్టీ స్మాల్ ఓల్డ్ రౌండ్ గ్రీన్ చపాతీ, ఇలా ఎక్కువ ఒక్కటి కన్నా ఎక్కువ మనము చెప్పాలి అని అనుకున్నప్పుడు దానికి అంటూ ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్కి సంబంధించిన కోడ్ ఇలా రాసుకొని దాన్ని. అండ్ ఫిగర్ ఆఫ్ స్పీచెస్ని నేను ఎలా చదివానని చెప్తాను. ఫస్ట్ నాకు ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అంటే ఏంటి అనేది నాకు ఫస్ట్ అర్థం కాలేదు. బేసిక్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇది తొందరగా అర్థం అవ్వదు. నాకు కూడా ఇది ఏంటబ్బా ఇది ఒక కొత్తది అని ఫస్ట్ చదివినప్పుడు నాకు అసలు ఏం కూడా అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వక నేను ఒక 1 month డిలే చేశాను దీన్ని. అసలు దీన్ని చదవాలా వదిలేయాలా ఈ టాపిక్ని అని అనుకున్నాను. తర్వాత అన్ని చదవడం అయిపోయిన తర్వాత ఫిగర్ ఆఫ్ స్పీచెస్, ఈడియోమ్స్ అండ్ ప్రోవర్బ్స్ దగ్గరకు వచ్చాను నేను. అప్పుడు ఇంకా లాస్ట్కి
వదిలేద్దాం అనుకున్న దాన్ని ఓకే టైం ఉంది కదా అసలు చూద్దాం, అర్థమైతే అర్థం చేసుకుందాం, లేదంటే లేదు చూద్దాంలే అన్నట్టుగా ఓపెన్ చేశాను. అసలు ఏంటి అనేది నేను యూట్యూబ్లో కూడా సర్చ్ చేశాను, చాలా చూశాను, బట్ నాకు ఎందులో కూడా కరెక్ట్గా చెప్పే పర్సన్ నాకు అసలు దొరకలేదు. ఇంకా అదంతా అవ్వదు అనేసి నేను మెటా ఏఐ అప్పుడే మేము ప్రిపేర్ అవుతున్నప్పుడే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే దీంతో ప్రయోగాలు చేద్దాము అనేసి కొన్ని ఇలా టైప్ చేసి తెలిస్తే ఇది నాకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేది ఇచ్చింది. కాబట్టి నేను ఇందులో యూజ్ చేసి నేర్చుకున్నానండి ఓపెన్గా చెప్పాలంటే. సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చేసి పెట్టాను మీకు చూపించడానికి. అలిటరేషన్ ఎగ్జాంపుల్స్ అని అంటే నాకు ఇక్కడ ఈజీగా ఎగ్జాంపుల్స్ చూపించేసింది. అండ్ అలిటరేషన్ అంటే ఏంటో కూడా చెప్తుంది. ఇక్కడ నాకు ఇందులో చెప్పిన దానికంటే ఇందులో చెప్పింది నాకు కొంచెం ఈజీగా అర్థం అవ్వడం వల్ల నేను ఇందులో ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ అనేది సర్చ్ చేసుకొని దాన్ని షార్ట్కట్లో నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ రాసుకున్నాను అన్నమాట. అలిటరేషన్ అంటే వృత్యానుప్రాస అలంకారము అనేసి. అండ్ అఫస్ట్రాఫీ అంటే ప్రాణం లేని వాటితో మనం మాట్లాడుతున్నప్పుడు అలాంటి సెంటెన్స్ని మనం అఫస్ట్రాఫీ అని గుర్తుపెట్టుకోవాలి అనేసి. అండ్ ఇలా హైపర్బోలి అంటే అతిశయోక్తి అలంకారం అని. యూఫెమిజం అంటే హార్ష్ వాటిని కూడా మంచి వాటితో రీప్లేస్ చేస్తూ ఎదుటివారు బాధపడకుండా మాట్లాడడం అన్నమాట. సో అలా మియోసిస్ అంటే పెద్ద ప్రాబ్లమ్ని కూడా సింపుల్గా ఏం లేదు ఇంతే ఏం కాలేదు అన్నట్టుగా మనం చెప్తాం కదా, అలా మాట్లాడడం అని. సో అలా నేను ప్రతి దానికి కూడా ఒక కీ పాయింట్ని పెట్టుకొని దాన్ని అలా గుర్తుపెట్టుకున్నాను. అది దానికోసం అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అయితే ఇలానే చదివాను. అసలు వదిలేద్దాం అనుకున్న టాపిక్ నాకు చాలా ఈజీ వేలో అర్థం చేసుకున్నాను. అండ్ పాయింట్ కూడా నాకు మిస్ అవ్వలేదు, ఎగ్జామ్లో ఈజీగా వచ్చేసింది. అండ్ ఈడియోమ్స్ అండ్ ప్రావర్బ్స్ని కూడా అలానే చేశాను. నేను ఈ బుక్లో మీకు చూపించాను కదా, అసలు పెన్ను కూడా పెట్టలేదు, నేను అవి చదవలేదు కూడా. దానికి కూడా నేను దీన్నే యూజ్ చేశాను. ఇది ఎంతవరకు యూజ్ అయిందో యూజ్ అవ్వలేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే నేను అన్నీ చూశాను, నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చదివాను, అట్లీస్ట్ గెస్ట్ చేయగలుగుతాను, పెట్టగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. అండ్ చూడండి 3rd క్లాస్ తెలంగాణ స్టేట్ 3rd క్లాస్ ఇంగ్లీష్ పవర్బ్స్ అండ్ మీనింగ్స్ అని టైప్ చేస్తే నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపించింది కదా తెలుగులో కూడా. సో ఇలానే నేను చూసుకున్నాను. ఇక్కడ ఇంతే ఎండ్ చేయకుండా నేను ఇంకా మోర్ అని టైప్ చేస్తూ ఉంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించడము. దీనికి నేను ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేసి దీనికంటూ ఒక టైం కేటాయించి అలా లేదు. తినేటప్పుడు లేదంటే ఊరికనే టైం పాస్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అలా వీటిని టైప్ చేస్తూ చూస్తూ ఉన్నాను అంతే తప్ప స్పెషల్గా టైం అయితే కేటాయించలేదు వీటికి. అండ్ ప్రావర్బ్స్ కూడా అలానే చేశాను, ఈడియోమ్స్ కూడా అలానే టైప్ చేసి చూస్తూ వెళ్ళిపోయాను అంతే తప్ప ఇంకా స్పెషల్గా ఈ బుక్లో ఆ బుక్లో అయితే అలా చూడలేదు. నాకు ఇలా ఎందుకు సర్చ్ చేశాను అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవి అడుగుతారేమో, అవుట్ సైడ్వి అడగరేమో, ఇందులో మేబీ అవుట్ సైడ్వి ఇచ్చి ఉంటారు, టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉండరేమో అన్న ఉద్దేశంతో టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి ఇది చూపిస్తుంది కదా అనేసి అలా నేను సర్చ్ చేసి చూసుకున్నాను. అండ్ నాకైతే బాగానే అనిపించింది. ఇంగ్లీష్లో ఏదైతే నేను అయ్యో ఇది చదవలేదు, ఇది నాకు రాదు అని అయితే నాకు ఏమీ అనిపించలేదండి. అన్నీ కూడా బాగానే కవర్ చేశాను, బాగానే రాశాను. మరి ప్రాక్టీస్ ఎలా చేశాను అని అంటే నేను మీకు టైం టేబుల్ వీడియోలో చెప్పాను కదా, ఎవరైనా టైం టేబుల్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ని ఎక్కడ కవర్ చేయాలి, ఏ టైమింగ్స్లో మనం చదివితే ఆ సబ్జెక్ట్ మనకి ఈజీగా కవర్ అవుతుంది, దేన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ టైం ఇవ్వాలి, దేనికి తక్కువ టైం ఇవ్వాలి అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారము. సో ఇంగ్లీష్కి అయితే నేను ప్రతిరోజు కూడా ప్రిఫర్ చేశానండి మీకు టైం టేబుల్లో. ఎవ్రీడే మార్నింగ్ 2 hours అండ్ రివిజన్ టైంకి వస్తే అది 1 hourకి అయిపోతుంది. సో ఎవ్రీడే మనము ప్రతిరోజు ఒక టాపిక్ చూడము, దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని కూడా వెంటనే అదే రోజు ఒక 1/2 hour చేసేయడము. అలా టాపిక్స్ అయిపోతూ ఉంటే కూడా ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ చేయడము. ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ నేను గుర్తు చేసుకున్నట్టుగానే ఉంటూ ఉండేది. అయ్యో మర్చిపోయాను అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కూడా రాలేదు. సో అలా బేసిక్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కూడా ఇంగ్లీష్ని ఈజీగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కవర్ చేయొచ్చు.
అర్థం చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చదివాను. ఒకవేళ నేను చదివిన స్ట్రాటజీ కానీ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.